క్యాపిటలిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మిన అహింసావాది అంటే అర్థం ఏంటి? క్యాపిటలిస్ట్ సిద్ధాంతం అంటేనే ముందు మనం అర్థం చేసుకోవాలి. వస్తువు ఉత్పత్తి ఉంటుంది, ప్రజలు వాటిని వినియోగించుకుంటారు. ఆ వినియోగించుకునే క్రమంలో క్యాపిటలిస్టులకు లాభాలు వస్తాయి. వస్తువు తయారయ్యేటప్పుడు తయారు కావడానికి అవసరమైన ముడి సరుకులు వగైరాలకు ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. వస్తువులు తయారు చేయడానికి జీతాలు ఇస్తారు. దాన్ని శ్రమశక్తి అంటారు. శ్రమశక్తి శ్రమగా మారేటప్పుడు, అంటే ముడి సరుకు వస్తువుగా మారేటప్పుడు ఎంత శ్రమశక్తి అందులో పెడతామో అంతకంటే ఎక్కువ విలువ వస్తువు రూపంలో బయటకు వస్తుంది. అలా తయారైన దాన్ని అదనపు విలువ అంటాం. మొత్తం విలువ ఎంత తయారైందో అందులో జీతాల భాగం పక్కకు పోగా మిగిలింది క్యాపిటలిస్టుల లాభం కింద మారుతుంది. అంటే ముడి సరుకు ఖర్చు తీసేయాలి, ఇంధనము నిల్వ ఉంచడానికి గోడౌన్లు ఇవన్నీ తీసేసి జీతాల భాగం కూడా తీసేసినాక ఆ మిగిలిందంతా యజమానికి లాభం. లాభాల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, పెట్టుబడినంత లాభం కోసం వినియోగిస్తారు కూడా. హింస లేకుండా ఈ కార్యక్రమం సజావుగా జరిగితే బాగుండు అని పెట్టుబడిదారులు కూడా కోరుకుంటారు. కానీ ఇక్కడ అదనంగా తయారైన విలువని పెట్టుబడిదారుడు ఎంత తీసుకోవాలో అంత తీసుకొని కార్మికునికి న్యాయంగా ఎంత రావాలో అంత ఇచ్చి మిగిలిందంతా సమాజం హితం కోసం వినియోగిస్తే అది నిజమైన అహింస. అప్పుడు ఆ క్యాపిటలిస్ట్ నిజమైన అహింసావాది అవుతాడు. అంటే అతనికి ఎంత రావాలో అంత తీసుకోవాలి, కార్మికుడి శ్రమకి ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, అయినా మిగులుతుంది. ఆ మిగిలింది సమాజం మొత్తం కోసం ఇవ్వాలి. కానీ అలా జరగదు. అక్కడ కార్మికుడికి ఇవ్వాల్సిన దాంట్లో తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు రకరకాల పద్ధతులతో. యజమాని తను తీసుకున్నదాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు రకరకాల పద్ధతుల్లో. అందులో చాలా కొద్ది భాగమే కామన్ ఉపయోగానికి పక్కన పెడతాడు. అది కూడా లేకపోతే జనం తిరగబడతారని. అట్లా జరుగుతుంది కాబట్టే కదా ఇంత పేదరికం ఉంది. ఇంతమంది చదువులేని వాళ్ళు ఎందుకున్నారు? జనానికి చదువు ఎందుకు అందడంలా? ఇంకా రోగాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఎందుకున్నారు? జనం యొక్క రోగాలంతా ఎందుకు బాగాల? అమాయకులు జైలులో ఎందుకు మగ్గుతున్నారు? ఇంకా ఎందుకు చట్టాలు కొంతమందికి అనుకూలంగా మరి కొంతమందికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి? ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రభుత్వం చేయవలసిన న్యాయమైన పనులు అక్కడ జరగడం లేదని అర్థం. అలాంటప్పుడు జనం ఎప్పుడో ఒకసారి తిరగబడతారు. జనం తిరగబడే పరిస్థితి వచ్చినా కూడా అహింసావాదిగానే ఉంటాడా పెట్టుబడిదారుడు? ఇంతవరకు చరిత్రలో పెట్టుబడిదారుడి యొక్క లాభాలకు ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు పెట్టుబడిదారులు అహింసావాదులు ఉన్న సందర్భం ఒక్కడి కూడా లేదు. కాబట్టి అహింసావాదిగా పెట్టుబడిదారుడు ఎప్పుడు ఉంటాడు? జనం తిరగబడినంతకాలం, జనం తమ మీద చేస్తున్న దోపిడీని గుర్తించకుండా ఆ దోపిడీని యజమాని కోసం అనుమతించినంతకాలం అహింసావాదిగా ఉంటాడు. ఎప్పుడైతే ఇది గ్రహించి వాళ్ళు అడ్డం తిరుగుతారో అతను అహింసావాది ముసుగుని తీసి అవతల పడేసి హింసావాదిగా మారే అవకాశం ఉన్నది. ఆ హింసను ఎవరితో చేయిస్తాడు? ప్రజలందరిలోంచి తయారైన పోలీసు, ప్రజలందరిలోంచి తయారైన సైన్యంతో చేయిస్తాడు. ఆ హింస చేయడానికైనా ఖర్చు అంతా ఎవరు పెడతారు? ప్రజలందరూ తమ శ్రమశక్తిని వినియోగించి శ్రమగా మార్చబడిన వస్తువుల్లోంచి వచ్చిన పన్నుల్లోంచి వచ్చిన సంపదలోంచి జనం కట్టేది ఇదంతా. అంటే ప్రజల నుంచి సంపాదించిన డబ్బుతో ప్రజలకు వ్యతిరేకంగా హింసావాదిగా పెట్టుబడిదారుడు మారి ఈ కార్యక్రమం అంతా చేస్తాడు. కాబట్టి అహింసావాది అనేది ఒక ముసుగు అని ఎందుకు అనుకోకూడదు? అవకాశం ఉన్నంతకాలం ముసుగుతో పనిచేస్తారు. అవకాశం లేకపోతే ముసుగు తీసి అవతల వారేసి హింసావాదిగా మారుతారు. అప్పుడు ప్రజలకు మాత్రం ప్రత్యామ్నాయం ఏం మిగులుతుంది? తామంతా తమ హింసను కోరుకోరు, నిజమే. కానీ తమకంటే ఎక్కువ అవకాశాలుండి, అభివృద్ధి అయి ఉండి, ఆస్తులుండి, సంపదలు ఉపయోగించుకున్న పెట్టుబడిదారుడు తమ ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు హింసావాదిగా మారితే గత్యంతరం ఏం మిగులుతుంది? అవతల వైపు నుంచి కూడా హింసావాదులకు మారాల్సిందే కదా.